అంటారో పత్రిక అంటారో మీ ఇష్టం. 1వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. 2వ వచనం నుండి చదువుకుందాము. జేమ్స్, యాకోబు, ద బుక్ ఆఫ్ జేమ్స్, చాప్టర్ 1 ఫ్రమ్ వర్సెస్ 2 ఆన్వర్డ్స్ టిల్ 8. 2వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములో కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడిన ఇరిగిపడు సముద్ర తరంగము వలె పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొన రాదు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేనని వేలాది కొలది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాము. మీరు మాతో ఉండండి. నీ వాక్యాన్ని మేము ఇప్పుడు ధ్యానించుకొనిచుండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నేను కాదు, నా ఆలోచనలు కాదు, నన్ను కేవలము ఒక పాత్రలాగా మీరు వాడుకొని ఈరోజు నాకు మా అందరికీ కావలసిన పరలోక వర్తమానము అందించి దీవించి పంపించుమని యేసు క్రీస్తు సర్వశక్తుని నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సంగమా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతమందికి నోబెల్ పీస్ ప్రైజ్ అనే మాట తెలుసు? లేకపోతే నోబెల్ ప్రైజ్, నోబెల్ బహుమతి తెలుసు అనుకుంటున్నాను కదా. మన భారతదేశంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలుసా? మన భారతదేశంలో సరే 2-3 వచ్చింది అనుకుంటాను, కానీ మొట్టమొదటిగా ఎవరికి వచ్చిందో తెలుసా? కమాన్, మీ బ్రెయిన్కి పదును పెట్టాలా. మదర్ తెరిసాకి వచ్చింది. ఎంతమంది అంటారు? ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మాథ్యూ కూడా చెప్పాడు ఆన్సర్, చేతులెత్తుతున్నాడు. మన భారతదేశంలో నోబెల్ శాంతి బహుమతి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ నోబెల్ బహుమతికి చాలా వాల్యూ ఉంది. అలాంటి బహుమతి మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఎవరికి వచ్చింది అనంటే, ఎవరికి వచ్చిందంటే చెప్పాలా గట్టిగా? మదర్ తెరిసాకి వచ్చింది. ఇక్కడ ఒక విడ్డూరం ఏంటో తెలుసా? ఆమె భారతీయురాలు కాదు, ఆమె భారతదేశంలో పుట్టలేదు, ఆమెకు భారతదేశ పౌరసత్వము రాలేదు. కానీ భారతదేశపు తరపున ఆమె నోబెల్ శాంతి బహుమతి ఆమెకు అనుగ్రహించినప్పుడు ఆమె భారతీయురాలుగా తనను లెక్కించుకుంది. ఎందుకు అనంటే, ఆమె 16 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే మరి స్కూల్కి లేట్ వచ్చేదట. 14-16 ఏళ్ళు అంటే ఒక 9th క్లాస్ 10th క్లాస్ ఏజ్లో ఉన్నప్పుడే స్కూల్కి బాగా లేట్ వచ్చేదట. ప్రతిరోజు లేట్ వచ్చేదట. అయితే ప్రతిరోజు లేట్ వస్తుంటే ఆమె ఒరిజినల్ కంట్రీ నాకు కూడా తెలియదు, నాకంత తెలివి లేదు, కానీ యూరోప్లో ఏదో కంట్రీ అని నాకు ఐడియా ఉంది. అయితే ప్రతిరోజు ఏందన్నా యుగోస్లేవియా, ఎస్, టీచర్ గారు ఉన్నారు కాబట్టి చెప్పారు, యుగోస్లేవియా నుండి తను మన దేశానికి వచ్చింది. అయితే ప్రతిరోజు, ఒకరోజు లేట్ వస్తే ఓకే, 2 రోజులు లేట్ వస్తే ఓకే, కానీ ప్రతిరోజు స్కూల్కి లేట్ రావడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ ఒక రోజు పనిష్మెంట్ ఇచ్చింది వాళ్ళ టీచర్, 2వ రోజు పనిష్మెంట్ ఇచ్చింది, 3వ 4వ రోజు మనలాగా పెద్ద పెద్ద దేశాలు కావు యూరోప్లో ఉన్న కంట్రీస్, తిప్పి కొడితే ఒక 20 కంట్రీస్ని ఒక రోజులో తిరిగి రావచ్చు మనం బండేసుకొని. అంత చిన్న చిన్న దేశాలు, విస్తరణీయంగా చాలా చిన్న చిన్న దేశాలు అన్నమాట. సో
చిన్న చిన్న దేశాలు ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఈసీఎల్ లాంటి పట్టణం అక్కడ ఉందనుకో, ఆ దేశంలో గట్టిగా చెప్తే ఒక 100 మంది ఉంటారేమో ఈసీఎల్లో. మా గ్రీన్ హిల్స్ కాలనీలోనే 500 మంది ఉన్నారు. ఓకేనా? సో మన దేశానికి ఐరోపా దేశాలలో ఉంటున్న దేశాలకి మనకు పోల్చుకోలేము, ఎందుకంటే అవి చాలా చిన్న చిన్న దేశాలు. సరే, మ్యాటర్ ఏంటంటే వాళ్ళ టీచర్ ఎదురొచ్చింది ఒకరోజు. ఎందుకు తను లేట్ వస్తుంది అని ఎదురొస్తే, దారిలో పోయే భిక్షాటన చేసే వాళ్ళకి, లేకపోతే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళకి, రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళకి ఈమె సేవ చేసేది, వాళ్ళ గాయాలు కట్టేది, తర్వాత వాళ్ళకి తమ తోచిన సహాయం చేసేది. వాళ్ళమ్మ ఇంట్లో నుంచి టిఫిన్ కడితే ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న తిండి వాళ్ళకు పెట్టేది. సో ఇది చూసి ఆమెకు చిన్ననాటి నుండే మరి దేవుడు అని కాదు, మనుషులంటే ఒకలాంటి దయ, జాలి, వాళ్ళకు సేవ చేయాలనే ఒక దృక్పథము ఈ మదర్ తెరిసా లేకపోతే తెరిసా అనే యవనస్తురాలకి ఉంది. అది అలా 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 పెరుగుతూ వయస్సులో ఆమె పెరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గుణము కూడా పెరిగినట్టుగా ఉంది. ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, షీ ఈజ్ ద పర్సన్ హూ సా అ సోషల్ ఈవిల్ ఇన్ ద కంట్రీ కాల్డ్ ఇండియా. భారతదేశంలో ఒక సామాజిక ఈవిల్ని ఏమంటాం మనం? ఏమనొచ్చు? ఈవిల్, ఒక మూఢ ఆచారము, ఒక మూఢ నమ్మకము. ఇంకా చెప్పాలంటే అది మూఢ ఆచారము, ఇతరులకు హాని కలిగించినంత వరకు అయితే నో ప్రాబ్లం. కానీ అదొక భయంకరమైన ఆచారంగా ఉండింది. ఏంటా ఆచారం అంటే, కుష్టి రోగము వచ్చిన వాళ్ళని తృణీకరించే, లేకపోతే వాళ్ళని బహిష్కరించే, ఇంకా చెప్పాలంటే వాళ్ళని కాల్చి చంపే ఒక నైతిక ఒక నైజము మన భారతదేశంలో ఉండింది. సో ఆమె కంకణం కట్టుకుంది. ఏమని కట్టుకుందంటే, నేను భారతదేశానికి వెళ్ళాలి, అక్కడ ఉంటున్న అనేకమైన సోషల్ ఈవిల్స్లో, అనేకమైన మూఢనమ్మకాలలో, భయంకరమైన పాపాలలో నేను అన్నిటినీ అడ్రస్ చేయలేకపోవచ్చు, కానీ ఈ కుష్టి రోగులకైతే నేను సేవ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి తన యొక్క 26వ ఏటనే భారతదేశానికి వచ్చేసింది. 30 సంవత్సరాలకు ముందే భారతదేశానికి వచ్చి అనేక మందికి భయంకరమైన కుష్టి రోగంతో, బై ద వే మీకు సపోజ్ మాటలు రావనుకోండి, మనం ఒక గేమ్ ఆడతాం కదా, డంషరాట్స్ అంటారు, తెలుసా? వాట్ ఈస్ డంషరాట్స్? డంషరాట్స్ అంటే ఏంటంటే, 2 టీమ్స్ ఉంటాయి. ఒక టీం వాళ్ళు మాట్లాడకుండా సైగలు చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవతల టీం వాళ్ళు ఏం చేయాలి? గెస్ చేయాలి. కుష్టి రోగులని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి మీరు? కుష్టిని నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్, కరెక్ట్. ఇబ్బంది పడతారు ఇప్పుడు చాలామంది చూపించడానికి, కానీ చేతులను ఇలా అనుకుంటారు, దీన్ని కుష్టి అయ్యా బాబు ఇలా అని అంటారు. ఇది ఎలా వచ్చింది అసలు? ఎందుకు ఇలా అంటేనే, లేకపోతే ఇలా అంటే గుడ్డోళ్ళని, ఇలా అంటే కుంటోళ్ళని, ఇలా అంటే కుష్టివారని ఎలా వచ్చింది అసలు? ఎందుకంటే వాళ్ళ వేళ్ళు మనలాగా ఇలా ఉండవు, ఇక్కడ కట్ అయిపోతాయి కదా. ఇంకా గమనించారా? ఇక్కడ కట్ అయిపోతుంది, కాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఎందుకు? నర్సులు, డాక్టర్లు మీరు ఇట్లాంటి సమాధానాలు చెప్పి మీరేదో పెద్దోళ్ళు అనుకోవద్దు, మిగతా వాళ్ళ కోసం అడుగుతున్నాను. మీరు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు కాబట్టి సరే మీకు తెలుసు. కుష్టి రోగము భయంకరమైనది ఎందుకో చెప్పాలా? తెలుసా? తెలిసిన వాళ్ళకి సరే తెలుసు, తెలియని వారి కోసం చెప్తున్నాను. మనకు ఇక్కడ దెబ్బ తాకంగానే, ఇంతకుముందు నేను టీనాని అడుగుతున్నాను, టీనాకి కొత్త కంప్యూటర్ టేబుల్ తీసుకొచ్చాను, ఎందుకంటే నా దగ్గర ఉన్నది పాతగా అయిపోయిందని ఇక్కడ తీసుకొచ్చాను. మాట్లాడుతూ మనం ఒక్కొక్కసారి ఇంట్లో నడుస్తూ ఉంటే మన మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, ఆ మంచానికి ఉంటున్న 4 కోళ్ళకి మనం నడుచుకుంటూ పోయి మన కాలు చిటికెన వేలు దానికి తగులుతుంది. అబ్బా, కొత్త భాషలన్నీ వస్తాయి అప్పుడు ఆ నొప్పికి, అవునా కదా? ఆ చిటికెన వేలు చిటిక్కుమని తగిలినప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి మన బాత్రూమ్ డోర్లోనో బెడ్రూమ్ డోర్లోనో ఏలు అది కచక్కని దీని మీద పడినప్పుడు, ఈ చిన్నవి
గోరుడు వస్తుంది ఒక్కొక్కసారి. అవన్నీ దేనికి సూచనలు తెలుసా? మీకు నొప్పి వచ్చింది, ఆ నొప్పిని మీరు అబ్బా ఇక్కడ ఒక్కొక్కసారి తలుగుతుంది, మొత్తం షాక్ వస్తుంది బాడీలో నుండి, లేకపోతే చెయ్యికంతా షాక్ వస్తుంది. కుష్టి వాళ్ళకు ఆ సెన్సేషన్ ఉండదు. కుష్టి రోగం వచ్చిన వాళ్ళకి నరాలు పని చేయవు. దాన్ని ఎంబీబీఎస్ భాషలోనంట సీపా అంటారంట, కంజనైటల్ ఇన్సెన్సిటివిటీ టు పెయిన్. అంతేనా? ఓకే. విత్ ఆమ్రోడైసిస్. ఆమ్హోడైసో ఏమంటారంటే చెమట బయటికి రాదు. ఈ రోగం వచ్చిన వాళ్ళకి 20 సంవత్సరాలు, మహా అంటే 30 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. ఏ రోగం వచ్చిన వాళ్ళకి? కుష్టి కాదు. కుష్టి నెక్స్ట్కి వస్తా. సీపా అనే రోగానికి. ఎందుకు సీపా అంటే కుష్టి వాళ్ళకి కనీసము ఇక్కడ మాత్రమే, ఎక్కడైతే ఎక్స్ట్రీమిటీస్ అంటారు కదా, అక్కడ మాత్రమే ఫీలింగ్ ఉండదు. కానీ ఈ సీపా అనే రోగం వచ్చిన వాళ్ళకి బాడీలో ఎక్కడ ఫీలింగ్ ఉండదు. బాడీలో ఎక్కడ ఒక ఇంజెక్షన్ వేసిన నొప్పి లేదు, చెయ్యి ఫ్రాక్చర్ అయినా నొప్పి లేదు, సూపర్లే. ఎన్ని సిరంజిలు ఎక్కించుకున్నా నొప్పి లేదు, తలకాయ పగిలినా నొప్పి లేదు, సూపర్లే. ఎన్ని దెబ్బలు తగిలినా, కాళ్ళు చిప్పలు పలిగిపోయినా, బండి మీద నుంచి కింద పడ్డా నొప్పి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో పెయిన్ అనేది ప్రాసెస్ కాదట. ఇంతగానం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో తెలుసా? నొప్పి లేని జీవితం ద్వారా అది హానికరము అని డాక్టర్లు చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది, మెడిసిన్ కూడా అదే ముట్టుకుంటుంది. ఎందుకు అనంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడుకుంటూ దెబ్బ తాకింది ఎక్కడనో. దెబ్బ తాకినప్పుడు మీకు నొప్పి వస్తుంది అక్కడి నుండి. ఆ నొప్పి ఏం చెప్తుందంటే, వస్తే పిచ్చోడా లేకపోతే పిచ్చిదానా, నీకు ఇక్కడ దెబ్బ తాకింది, ఆ దెబ్బకి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఇంకేమైనా వస్తాయి. అదే నీకు నొప్పి లేదనుకోండి, నీకు దెబ్బ తాకిందనే సొయ్యి కూడా ఉండదు. అప్పుడు అది ప్రాణాంతకరంగా కూడా మారవచ్చు. అవునా కదా? ఇక్కడ చాలామంది మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. చిన్న దెబ్బకు కూడా ఎందుకు బ్యాండేడ్ పెట్టుకుంటాము, ఎందుకు పసుపు వేసుకుంటాము, ఎందుకు ఏదో ఒక ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాము చెప్పండి? ఇన్ఫెక్షన్ రాకుండా. ఇన్ఫెక్షన్ వస్తే ఏముంది? ఇప్పుడు మీరు ఇక్కడికి రాలేదు, అట్లనే కొన్ని క్రిములు మన శరీరంలో పోతే ఏముంది? రోగాలు వస్తాయి, రోగాలు వచ్చి చచ్చిపోతాం. అందుకనే అప్పటికి కూడా మన శరీరంలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా? రోగ నిరోధక శక్తి అని ఒకటి ఉంటుందంట. దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ఇమ్యూనిటీ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్. ఎందుకు ఇంత బయాలజీ క్లాసో మెడికల్ క్లాసో మీకు తీసుకుంటున్నా అని మీకు ఒకవేళ అనిపినట్లయితే, ఎందుకంటే ఫ్రంట్లో కూర్చున్న మీకైతే తప్పకుండా అనిపిస్తున్నా, కానీ నొప్పి అనేది రావాలి, తెలియాలి. నొప్పి లేకపోతే, ఇదిగో ఫీలింగ్ లేకుండా ఉంటే, సో మళ్ళీ మదర్ తెరిసా దగ్గరికి వస్తున్నాను. మదర్ తెరిసా వచ్చి, ఆ రోజుల్లో మదర్ తెరిసా కోల్కటాలో, అప్పుడు కల్కటా వెస్ట్ బెంగాల్ దగ్గర తన ఆ యొక్క సిస్టర్స్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్టార్ట్ చేయకముందు అక్కడ ఉంటున్న పెద్దవారే కానీ, పెద్దవారంటే వయసులో పెద్దవారు కాదు, ఆ యొక్క ఊర్లలో లేకపోతే సిటీలలో ఉంటున్న నాయకులే కానీ, ఎక్కువ కులస్తులే కానీ, అగ్రవర్ణులే కానీ ఈ కుష్టి వాళ్ళని అసలు దరిదాపుల్లో రానిచ్చేవారు కాదు. ఒకటి, వాళ్ళు భయంకరమైన ఏమంటారు, సోషల్, దీన్ని ఏమంటారు కృష్ణాల్, వాళ్ళని చిన్నచూపు చూసేవారు, భయంకరంగా చిన్నచూపు చూసేవారు. మంటల్లో కాలపెట్టి చంపేసేవారు బతికుండంగానే, అంటరాని వారుగా చూసేవారు. కరెక్ట్, థ్యాంక్ యూ. ఎందుకు అనంటే అది అంటుకుంటే దానికి ఏమంటారు, మందు లేదు, విరుగుడు లేదు, అది అంటుకుంటుందేమో అని చెప్పి. కానీ మీకు తెలుసు అనుకుంటున్నాను, ఎంతోమంది ఈ కుష్టి రోగులను మదర్ తెరిసా ఒళ్ళో పెట్టుకొని చిన్న పిల్లలకు అన్నం తినిపించినట్టు అన్నం తినిపించింది, వాళ్ళ పుండ్లను కడిగింది, వాళ్ళకు సేవ చేసింది. ఇంత సేవ చేసి ఆమె ఒక మదర్హుడ్ లాగా
క్యాథలిక్స్ దాంట్లో మదర్హుడ్ వచ్చిన తర్వాత, ఆమెకు మదర్ తెరిసా అని పేరు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు ఈమె చేసే సేవను గుర్తించి ఆమెకు నోబెల్ పీస్ బహుమతి ఇచ్చారు. అప్పుడు నిద్రపోతున్న మన భారతదేశ గవర్నమెంటు వాళ్ళు సంకలు కొట్టుకుంటూ లేకపోతే ఏదో వచ్చేసి తర్వాత ఆమెకి మన భారతదేశ పౌరసత్వంలో కూడా పౌరసత్వం ఇచ్చారు. దాని తర్వాత ఇంకేదో గిఫ్ట్ కూడా, ఏదో బిరుదు కూడా ఇచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక ఆయన వస్తాడు, వచ్చి మదర్ తెరిసాని అడుగుతాడు, అసలు మదర్ తెరిసా గారు మీరు ఎలా ఆ భయంకరమైన చీము నెత్తురు పారుతున్న కుష్టి రోగులను మీరు దగ్గరికి తీసుకొని గ్లౌస్ కూడా వేసుకోకుండా వాళ్ళను ముట్టుకుంటూ, వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళ మీద 1-2 చేసినా కూడా మీరు తుడుచుకుంటూ వాళ్ళకి ఎలా సేవ చేయగలుగుతున్నారంటే, ఆమె సమాధానం ఇచ్చింది ఒకటే, మీకు ఆ కుష్టి రోగం కనిపిస్తుంది కానీ నాకైతే దేవుని స్వరూపం కనిపిస్తుందయ్యా. ఎందుకంటే నన్ను అందరినీ కూడా తయారు చేసిన దేవుడు మనుష్యుణ్ణి తన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి నేను దేవునికి సేవ చేస్తున్నట్టు, లేకపోతే ఆయన స్వరూపానికి నేను సేవ చేస్తున్నట్టు నాకు అందరిలో దేవుడు కనిపిస్తున్నాడు. కాబట్టి నేను నా దేవుడైన, నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నాను. ఇదిగో కుష్టి రోగులను కూడా వాళ్ళ గాయాలు కడగడానికి, తుడవడానికి ఇవన్నీ కూడా నేను వెనకాడను అని చెప్పి, అది నాకు మోటివేషన్, అది నాకు ఇన్స్పిరేషన్. అందుకనే మీరెవ్వరూ చేయలేంది, కావాలంటే మనం కూడా చేయొచ్చు, కానీ మనకు ఆ ఇన్స్పిరేషన్ రాదే, ఆ మోటివేషన్ రాదు. అందుకనే మనం చేయలేము. మనకు మోటివేషన్ రావాలంటే మనకు వాళ్ళకి ఏదో ఒక సంబంధం వెతుక్కుంటాము. మన రక్త సంబంధమో, స్నేహిత బంధమో, ఇంకేదైనా బంధమో ఉంటేనే మనము సేవ చేయడానికి ముందుకొస్తామే. కానీ ఎలాంటి సంబంధం లేని మనుషుల కొరకు సేవ చేయడానికి దాదాపుగా మనం ఎవరం కూడా ముందుకు రాము. కానీ మదర్ తెరిసా ఎప్పుడు కూడా అలా ఊహించలేదు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, పాపం ఆమె తెలుసుకుంది, కుష్టి రోగస్తులకు వాళ్ళకు ఫీలింగ్ ఉండదు. ఎలా ఫీలింగ్ ఉండదంటే, ఇదిగో మీరు పాలు కాగబెడుతూ ఉన్నారు కిచెన్లో, పాలు కాగిపోతున్నప్పుడు సడన్లో మీకు మీ చెంగు అంటుకుందో లేకపోతే మీ చేతులు కాలుతున్నాయో కూడా మీకు ఫీలింగ్ తెలియదు. అలా కాలిపోయి డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా బయట రోడ్ల మీద పడుకునేవారు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీద పడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎలుకలు వచ్చి, నల్లులు వచ్చి కరిచేస్తాయి, కొరికేస్తాయి, కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. అలా వాళ్ళ చేతులకు వేళ్లను, కాళ్ళకు వేళ్లను పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కుష్ఠిరోగము ఒక భయంకరమైన శాపంగా వాళ్ళకు మారుతుంది. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసింది, మనకు నొప్పి అనేది మంచిది, నొప్పి అనేది, శ్రమ అనేది మంచిది. శ్రమ ఉంటే, నొప్పి ఉంటే, ఒత్తిడి ఉంటే మనం బ్రతికున్నామని తెలుస్తుంది. శ్రమ లేకపోతే, నొప్పి లేకపోతే, ఒత్తిడి లేకపోతే మనకు చచ్చిపోయిన శవాలకు తేడా ఉండదు. ఒక అప్పుడే పుట్టిన శిశువు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత డాక్టర్ చేసే మొట్టమొదటి పని ఏంటిదో తెలుసా? ఏం చేస్తారు? గిచ్చుతారు. ఎందుకు గిచ్చుతారు? వాడు ఏడవాల, ఆ బిడ్డ ఏడవాల, పెయిన్ రిసెప్టర్స్ బాగా పనిచేస్తున్నాయని తెలియాల. తెలిసినప్పుడే ఆ యొక్క శిశువు అన్నీ బాగా ఉన్నాయని చెప్పి పట్ట కొడతారు. మనం ఇంకా నిన్న మళ్ళీ ఎందుకో రాండమ్గా టాపిక్ వచ్చింది, కానీ ఎవ్లిన్ సడన్లో, అబ్బా నేను చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకోలేను నన్ను అని. నిజంగా మా పాప 20 రోజులు లేకపోతే 1 నెల వచ్చేంత వరకు నేను ఎత్తుకోలేదు ఆమెని. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా డెలికేట్ ఉంటారు. నాకు చాలా భయం వేసింది, ఎక్కడ సరిగా పట్టుకోకపోతే ఎక్కడ తలకాయ ఇట్లయిపోతుందో, ఎక్కడ ఆమె అవుట్ అయిపోతుందో అని చెప్పి భయం వేసింది. కాబట్టి ఎత్తుకోలేదు నేను. కానీ మదర్స్ లేకపోతే గ్రాండ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి 1 నెల తర్వాత ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన. కానీ డాక్టర్స్ మనం హ్యాండిల్ చేసినట్టు డెలికేట్గా హ్యాండిల్ చేయరు. పిర్ర మీద పట్టని కొడతారు. ఒకటి ఎందుకు కొడతారంటే, నొప్పి తలగాల, ఆ బిడ్డ ఏడవాలా, అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే బతుకున్నాడని, అన్నీ సరిగా పనిచేస్తున్నాయని తెలుసు. నొప్పి మంచిది, శ్రమలు ఉండాలి,
శోధనలు రావాలి, కష్టాలు తప్పకుండా మనము అనుభవించాలి. అనుభవిస్తేనే మనము బ్రతికి ఉన్నామని, శారీరకంగా బ్రతికి ఉన్నామని, మానసికంగా బ్రతికి ఉన్నామని, ఆత్మీయకంగా కూడా బ్రతికి ఉన్నామని. థ్యాంక్ యూ హసిత గారు. సో ఈరోజు నా వాక్య అంశము శోధనలు, శ్రమలు ఉండాలి. శోధనలు, శ్రమలు కావాలి. చెప్పండి, కావాలి. ఏం కావాలి? శోధనలు కావాలి, శ్రమలు ఉండాలి, కష్టము అనుభవించాలి. అనుభవిస్తేనే. వెనకల సహోదరుడు ఇప్పుడే కనిపించాడు, లేడనుకుంటా, వెనకలకి వెళ్ళిపోయాడు అనుకుంటా. అవినాష్ ఉన్నాడా? లోపలికి అక్కడికి వెళ్ళాడు. అవినాష్ జానకి ఆంటీ లేకపోతే జానకి సిస్టర్ వాళ్ళ 3వ కుమారుడు. ఆయన ఏం పని చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ, ఇప్పుడు కూడా అదేనో కాదో తెలియదు కానీ, జిమ్ కోచ్. హీఈస్ అ ప్రొఫెషనల్ జిమ్ కోచ్. పోయి ఒక ప్రొఫెషనల్ జిమ్ కోచ్ని లేకపోతే అవినాష్ని అడగండి, ఒక కండ పెరగాలి అంటే ఏం కావాలో తెలుసా? అది గుంజబడాలి. లేకపోతే ఇంకో మా బావగారు ఉన్నారు ఇక్కడ, ఎవరో ఎందుకు, జిమ్కి వెళ్ళేటోళ్ళని అడగండి, నీకు ఒక కండ పెరగాలంటే, రంజిత్, జయరాజ్, కండలు రావాలంటే నొప్పి రావాలి. ఇక్కడ జిమ్కి వెళ్ళిన కొత్తలో ఏమవుతుందో తెలుసా? ఎవరైనా చెప్పండి. ముఖం కడుగుదామంటే చెయ్యి రాదు దగ్గరికి. ముఖం కడుగుదామంటే చెయ్యి రాదు. కర్మగాలి. ఇంట్లో ఇండియన్ బాత్రూమ్ ఉందనుకో, కూర్చుంటే లేవలేము, అన్ని నొప్పులుంటాయి కాళ్ళకు చేతులకు. అంతేనా శామ్? ఉంటాయా లేదా? భయంకరంగా ఉంటాయి. వెస్టర్న్ బాత్రూమ్ ఉందంటే బతికిపోయాం, కానీ ఇండియన్ బాత్రూమ్ ఉందనుకోండి, కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము. అలా నొప్పులు ఉంటాయి. అలా నొప్పి వస్తేనే జిమ్ కోచ్ అంటాడు, యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్, నువ్వు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నావు. అక్కడ నొప్పి రావాలి, అప్పుడే నీ కండ అనేది పెరుగుతుంది. ఇదిగో యాకోబు భక్తుడు అంటున్నాడు, నా సహోదరులారా, నీ విశ్వాసమునకు కలుగు ఓర్పు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు నానా విధములైన, ఇక్కడ 3 విషయాలను నేను జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఈ వచనంలో కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి. ఏంటా పదాలో తెలుసా? ఒకవేళ శోధనలు వస్తాయి అని రాయలే అక్కడ బైబిల్లో. ఒకవేళ శోధనలో వస్తే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అని రాయబడి ఉంది. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఇంగ్లీష్ వొకాబులరీలో దాన్ని స్టేట్మెంట్ అంటాము, లేకపోతే ఒక వాక్యము అంటాము. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఆప్షనల్ కాదు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. ఇంకో ప్రాముఖ్యమైన పదం ఇక్కడ ఏంటో తెలుసా? పడినప్పుడు అని ఉంటుంది. ఉందా అక్కడ? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. మీ నామకం చూస్తే ఏమర్థమవుతుంది? మీ బైబిల్లో చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. పడటం అంటే ఏంటి? పడటం అంటే ఏంటి? పడటం అంటే ఏంటో తెలుసా? మీరు అనుకొని చేసేది కాదు, అనుకోకుండా పడేది. కాలు జారి పడడం కావాల్సుకొని పడతారు ఎవరైనా? ప్రేమలో పడడం కావాల్సుకొని పడతారు ఎవరైనా? కింద పడడం కావాల్సుకొని పడతారు ఎవరైనా? ఇంకా అట్లా ఎన్నిసార్లు పడటం అనే మాట వాడతారో మనం తెలుగు భాషలో, ఏది కూడా కావాల్సుకొని పడేది కాదు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అంటే శోధన అనేది మీకు తెలియకుండా అకస్మాత్తుగా వస్తుంది అని దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకొక పదం ఇక్కడ నానా విధములైన. చెప్పండి, నానా విధములైన. నానా విధములైన అంటే రకరకాల. ఒక మాట, సుఖము గ్యారంటీగా మీకు బోర్ కొడుతుందేమో కానీ కష్టం అనేది ఎప్పుడు కూడా బోర్ కొట్టదు. గుర్తుపెట్టుకోండి, సుఖము బోర్ కొడుతుంది. మీకు నచ్చిన సుఖం ఒకటి చెప్పండి మీ ఏజ్కి. మా నర్సింగ్ స్కూల్ అమ్మాయిలు ఉన్నారు. మీకు ఇప్పుడు ఒక సుఖమైన విషయము మీకు కలిగింది అనుకుందాము. మీకు సెల్ ఫోన్లు ఇచ్చేశారు. మీకు దాని విషయంలో ఎలాంటి
డైరెక్టర్ మేడమే కానీ, మీ వార్డెన్ మేడమే కానీ, మీ టీచర్సే కానీ, ప్రిన్సిపల్ కానీ, అమ్మాయిలు రేపటి నుంచి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కావాలంటే వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తా, మీరు సెల్ ఫోన్ వాడుకోండి అంటే ఎన్ని సెల్ ఫోన్లు వెళ్తాయి, ఎక్కడెక్కడి నుంచో వెళ్తాయి. అది దేవుని సన్నిధిలో నిజం ఒప్పుకోవాలి అట్లా. కానీ మీరు ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు చేసే పనులు ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, వారం రోజులు చేస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా? బోర్ కొడుతుంది. ఈరోజు బిర్యానీ తినండి, రాత్రికి కూడా బిర్యానీ తినండి, రేపు పొద్దున బిర్యానీ తినండి, బోర్ కొడుతుందా? ఒక 10 రోజులు బిర్యానీ తినండి, తప్పకుండా కొడుతుంది. అందుకనే మనం తిండిలో ఏం చేస్తామో తెలుసా? వెరైటీ. ఈరోజు పులిహోర ఉంటే రేపు పప్పన్నం ఉండాలి, ఓకేనా? రోజు ఒక్కొక్క కూర ఎందుకు వండుతావు శ్రీశమ్మ? అది కూడా ఒకటే టేబుల్ స్పూన్ ఆయిల్తోని. అది ఎవరు చూస్తున్నారో దేవుడు ఎరుగు. రోజు శిరీషమ్మ గారు నేను ఒకటే టేబుల్ స్పూన్ ఆయిల్తో వంట వండుతున్నా అని చెప్పి స్టేటస్లో పెడుతుంది. తిన్నోళ్ళు మీరు చెప్పాలా? సో ఈరోజు బెండకాయ, రేపు దొండకాయ, ఇంకోకాయ. వెరైటీ ఎందుకు అనంటే రోజు ఒకటే ఉంటే మనకు బోర్ కొడుతుంది, సుఖము తప్పకుండా బోర్ కొడుతుంది. ఈరోజు నీకు విమాన ప్రయాణము నీకు సుఖం అనుకుందాము, లేకపోతే ఒక దేశానికి హాలిడే వెళ్ళడము సుఖం అనుకుందాము. అది నువ్వు 1 రోజు చేయగలుగుతావు, 2 రోజులు చేయగలుగుతావు, మహా అంటే ఒక 10 రోజులు చేయగలుగుతావు. 10 రోజుల తర్వాత నీకు అది బోర్ కొడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కష్టం ఎప్పుడూ బోర్ కొట్టదు. కష్టం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈరోజు ఫ్యామిలీ ప్రాబ్లం రావచ్చు, రేపు పర్సనల్ ప్రాబ్లం రావచ్చు, నానా విధములైన అంటే ఇదే. రేపు ఎల్లుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు, దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం రావచ్చు. ప్రాబ్లమ్స్కి కొరత లేదు, చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడు, ఓకేనా? టీవీలో వంటలక్క ఎట్లాగైతే చెప్తుందో ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పేటట్టుగా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక వెరైటీ లాగా మనకు కష్టము బోర్ కొట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలు ఇక్కడ మనకు యాకోబు పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. 1, ఖచ్చితంగా శ్రమలు వస్తాయని. 2, శ్రమలు మనం అనుకొని దాంట్లో పడము, అనుకోకుండా అకస్మాత్తుగా వస్తాయని. 3, నానా విధములైన శ్రమలు వస్తాయని. అంటే ఈరోజు వచ్చింది రేపు రాదు, రేపు వచ్చింది ఎల్లుండి రాదు. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే శ్రమలు ఉండాలి, శోధనలు ఉండాలి. ఎందుకు ఉండాలి? శ్రమల వల్ల కలిగే లాభాలు ఏంటిదో కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందాము. మొట్టమొదటిది ఇదే యాకోబు పత్రికలో 3వ వచనము 4వ వచనము మనం చదువుదాము. 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదువుదాము. 3వ వచనంలో ఏమనుందంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనాను అదంతా అవసరం లేదు. ఎప్పుడైతే మనకు శోధనలు వస్తాయో, ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే కష్టాలు మనకు వస్తాయో జ్ఞాపకం చేసుకోండి, మనము బలవంతులుగా ఉంటాము. ఇది మొదటి పాయింట్. ఏంటా మొదటి పాయింట్? శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయి? మనలను బలపరచడానికే. శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయండి? మనలను బలపరచడానికే, బలంగా చేయడానికే. జిమ్లో పోయి చేసేదేంటో తెలుసా? బరువులు ఎత్తడం. అవునా కదా? ఎంత బరువు ఎత్తితే అంత ఎదుగుదల. తల్లులు ఇక్కడ ఉంటున్న తల్లులు, మీరు ఒక మాట చెప్పాలా? జిమ్లో అంతంత బరువులు ఎత్తుతారు, ఇంట్లో ఎత్తుతారు ఏమైనా? జనరల్గా ఎత్తరని నాకు ఒక ఐడియా ఉంది. జిమ్లో 50 కిలోలు మోయగలిగిన వాడు ఇంట్లో ఒక బిందె మోయడు, ఒక బియ్యం బస్తా మోయడు, అంతే కదా? సరే, ఏదైతే నేంది అక్కడ. ఎందుకంటే అక్కడ మన ప్రేరేపణ ఏందో తెలుసా? అక్కడ మనం డబ్బులు కట్టాం కదా, డబ్బులు కట్టాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోయి మనం బరువులు ఎత్తుతాము, ఖచ్చితంగా అక్కడ పోయి ఎక్సర్సైజ్ చేస్తాము. అందుకనే మన కండలు పెరుగుతాయి, మన యొక్క బలము పెరుగుతుంది. ఇక్కడ ఇదే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రియ సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీది మహానందమని ఎంచుకునండి. ఎందుకంటే మీరు మొట్టమొదటిది సంపూర్ణులవుతారు. సంపూర్ణత అంటే మీరందరూ కూడా రేమండ్ బట్టలు వేసుకోవాలి అని అర్థం. మీరందరూ కూడా రేమండ్ బట్టలు వేసుకోవాలి అని. ఎందుకు? రేమండోడు ఏమంటాడు తెలుసా? మా బట్టలు వేసుకోండి, యూ విల్ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్. వాడి బట్టలు వేసుకుంటేనే మనం సంపూర్ణలు అవుతామని వాడు అడ్వర్టైజ్ చేస్తున్నాడు. ఆ బట్టలు వేసుకుంటే సంపూర్ణత వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు శోధనల గుండా శ్రమల గుండా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు సంపూర్ణులు అవుతారు. ఇంకో విషయం ఏమంటున్నాడు? మీరు అనునాంగులు అంటే ఇండిపెండెంట్, ఏ విషయంలో కొదువలేని వారై పర్ఫెక్షన్, మిస్టర్ పర్ఫెక్ట్ అవుతారు మీరందరూ. ఓకేనా? ఆ మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, ఏ విషయంలో కొదవ లేకుండా మీరు ఆత్మ విషయంలోనైనా, శారీరక విషయంలోనైనా, మానసిక విషయంలోనైనా కొదవ లేకుండా, అది మీ పరీక్ష అంతా కూడా ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు బలవంతులు కండి అని ఇక్కడ మరి యాకోబు భక్తుడు రాస్తున్నాడు. సో మొట్టమొదటి రీజన్, శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు మన జీవితంలో వస్తున్నాయంటే ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి? మనలను బలపరచడానికి. చెప్పండి, మనలను బలపరచడానికి. రెండవది, శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనము ఒకవేళ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా మనకు తెలియడానికి. దేవునికి తెలుసు. వింటున్నారా? దేవునికి తెలుసు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ ఇవ్వబడుతుంది. ఆ ఎగ్జామ్ ఎందుకు రాస్తాం చెప్పండి? ఇప్పుడు స్కూళ్ళలో, కాలేజెస్లో మనమంతా కూడా ఎగ్జామ్ రాస్తాం. ఎందుకు రాస్తాం చెప్పండి? పై తరగతికి వెళ్ళడానికి. ఓకే, దానికన్నా ఇంకా కొంచెం విశ్లేషించి చెప్తే, మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నో, రాంగ్ ఆన్సర్స్ ఎన్నో చెప్పిన తర్వాత మీకు మార్క్స్ వేస్తారు. ఆ మార్క్స్ని బట్టి ఎవరికి ఏమని తెలుస్తుంది? నాకు టీచర్ చెప్పిన పాఠంలో నాకు ఎంత అర్థమవుతుందని ఎవరికి తెలుస్తుంది? టీచర్కి కాదు, మనకు తెలుస్తుంది. టీచర్దేం పోయింది? ఆమెకి నెల నెల జీతం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అనుషమ్మ, డిగ్రీ 3rd ఇయర్లో నువ్వు ఎంత బాగా చదువుకున్నావో ఇదిగో ఈ ఎగ్జామ్ ద్వారా నీకు తెలుస్తుంది. అప్పుడు మన పేరెంట్స్ డిసైడ్ అవ్వాలి, ఇంకొక సంవత్సరం చదివిద్దామా, ఇంట్లో పనిలో పెడదామా అని చెప్పి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆదికాండము 22వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసిన ఒక గొప్ప స్టోరీ ఏమనుందంటే, దేవుడు అబ్రహామును పిలిచి, నీ ఒకగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలి అర్పించమన్నాడు. ఆ బలి అర్పించడానికి చాలామంది మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి దేవుడు టెస్ట్ చేశాడు అని అబ్రహామును టెస్ట్ చేశాడు అంటారు. ఎంతమందితో ఏకీభవిస్తారు? మీరు చేతులు ఎత్తారు, ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలు ఎప్పుడు కూడా ఎస్ అంటే ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చెప్పి మీరు ఎప్పుడు చేతులు ఎత్తారు. దేవునికి తెలుసు అబ్రహాముకు ఎలాంటి ప్రాధాన్యత మనిషి ఇస్తున్నాడో లేకపోతే దేవునికి ఇస్తున్నాడో అని. అబ్రహాము తెలుసుకోవడానికి, నీ గుండెల్లో ఉంది నేనేనా లేకపోతే నీ కొడుకా? నువ్వు టాప్ ప్రయారిటీ నాకిస్తున్నావా, నీ అల్లారు ముద్దైన కొడుకుకి ఇస్తున్నావా అని అబ్రహాము తెలుసుకోవడానికి. దేవుని తెలుసుకోవడానికి కాదు. ఎందుకంటే దేవునికి తెలియని విషయం అంటూ ఏదైనా ఉంటుందా చెప్పండి? ఆయన మన హృదయ లోగిళ్ళు కూడా తెలుసుకున్నవాడు. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని రూపించినవాడు. మనుషుడు పైన పటారం చూస్తాడు, కానీ దేవుడు హృదయ అంతరంగాలు చూస్తాడు. సో దేవునికి తెలియని విషయం అంటూ ఏది ఉండదు. మళ్ళీ ఎందుకు టెస్ట్ పెట్టాలా? నీకు నాకు తెలియడానికి, అబ్రహాముకు తెలుసుకోవడానికి. సో ఇక్కడ చూడండి, ఫిలిప్పీల ఈ అబ్రహాము ఇస్సాకు స్టోరీలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవునికి మనము ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు అది విషదపరచడానికి దేవుడు మనలను శ్రమల గుండా, శోధనల గుండా నడిపిస్తాడు. సో మొదటి, ఎందుకు శ్రమలు రావాలి, ఎందుకు శ్రమలు వస్తాయి, లాభం ఏంటిది? మనలను బలపరచడానికి. రెండో కారణం ఏమని చెప్పాను? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి.
దేవునికి మొదటి ప్రాధాన్యత మాత్రమే కాదు, మొదటి ప్రాధాన్యత. నీ గుండెల్లో విగ్రహమై ఎవరు కూర్చోవాలి? అందాల రాక్షసి కాదు, దేవుడు కూర్చోవాలి. నీ హస్బెండ్ కాదు, నీ వైఫ్ కాదు, నీ కూతురు కాదు, నీ కొడుకు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ డబ్బు కాదు, సంపాదన కాదు, స్టేటస్ కాదు, పరువు కాదు, పదవి కాదు. ఏది కూర్చోవాలి? సమరయులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వచ్చి, సమరయులు కాదు పరిసయ్యులు ఇంకా ఇతర మత నాయకులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు, అయ్యా 10 ఆజ్ఞలు లేకపోతే ఇంకా చాలా ఆజ్ఞలు మనకు ధర్మశాస్త్రంలో ఉన్నాయి కదా, దీంట్లో గొప్ప ఆజ్ఞ ఏది అని అంటే దేవుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ నువ్వు ప్రేమించడమే, ఇదే అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞ. మీరు 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలను కలిపి దాని తాత్పర్యాన్ని ఒక్క మాటలో చెప్పాడు. అది మళ్ళీ రెండో గ్రేటెస్ట్, సెకండ్ బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఏది అని అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని, అంటే 5వ నంబర్ నుండి 10వ నంబర్ వరకు మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా కలిపేసి ఒక్క మాటలో చెప్పాడు. సో అక్కడ 10 ఆజ్ఞలు కవర్ అయిపోయాయి. సో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి మన జీవితాల్లో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు రావచ్చు, వస్తాయి. మూడోది ఎందుకు శ్రమలు మన జీవితాల్లో వస్తాయి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాను, దయచేసి గమనించండి బైబిల్ ఉన్న వాళ్ళు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలముడికే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమై కలుగునవని ప్రేతోత్తర్యమును, అంతేనా, ప్రేతోర్యమును సేనలోనున్న వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారు ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిబ్బరముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషమైన ధైర్యమును తెచ్చుకొనిరి. ఎందుకు శ్రమలు, శోధనలు మన జీవితంలో రావాలి, వస్తాయి అంటే సువార్త కొరకై, దేవునిని మహిమపరచడానికి కొరకై. మూడోది ఏంటది? సువార్త ఇంకా దేవుని యొక్క మహిమను కనపరచడానికి. రీసెంట్గా ఫేస్బుక్లో ఎంతమంది చూసారో లేదో కానీ నాకంటే వయసులో చిన్నవాడైన ఒక వ్యక్తిని అమెరికాలో కాల్చి చంపేశారు. ఇక్కడొచ్చి బుల్లెట్ తగిలింది. ఆయన పేరు చార్లీ కర్క్. కిర్క్ అంటారు కొంతమంది, కర్క్ అంటారు, సరే KIRK. ఆయన వ్యక్తిగతంగా ఒక మంచి విశ్వాసి. అది మాత్రమే కాదు, ఆయన పాస్టర్ అయితే కాదు, కానీ ఒక బలమైన విశ్వాసి. ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మంచి సలహాదారుడు, మంచి స్నేహితుడు, పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కానీ ఆయన పరిచర్య ప్రత్యేకంగా యవనస్తుల పట్ల. ఇంకా చెప్పాలంటే అమెరికా రాష్ట్రంలో లేకపోతే అమెరికా దేశంలో ఉంటున్న ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకుంటున్న ప్రశ్నలకు, డౌట్స్కి ఈయన సమాధానం ఇస్తూ, ఇక్కడ గొడవేమీ లేదు, డిబేట్ ఏమీ లేదు. కొంతమంది డిబేట్గా ఫీల్ అవుతారు, కొంతమంది అరిచి గీపెడతారు, ఎందుకంటే వాళ్ళకుంటున్న ఆ ప్రశ్నలకు ఈయన ఇచ్చే సమాధానం వాళ్ళు మింగలేక, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేక. కానీ ఈయన చేసే పరిచర్య ఏంటిదంటే సువార్తను ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడంటే, ఈరోజు అమెరికా దేశము చాలా గొప్ప పాపముతో బాధపడుతూ ఉంది. మన దేశంలో కూడా వచ్చేసింది. 2022వ సంవత్సరంలోనో 2023వ సంవత్సరంలోనో కరెక్ట్గా నాకు తెలియదు, మన భారతదేశము లీగలైజ్ చేసేసింది. ఏమని? 23లో లీగలైజ్ చేసింది. ఏం లీగలైజ్ చేసిందో తెలుసా? ఒక మేజర్ అబ్బాయి ఇంకొక మేజర్ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు, హోమోసెక్షువల్ రిలేషన్షిప్. ఒక మేజర్ అమ్మాయి, మేజర్ అంటున్నాను ఇక్కడ, ఇంకొక మేజర్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు, లెస్బియనిజం అంటారు. అంటే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, దేవుడు ఇచ్చివేశాడు మనుషులను, తుచ్చమైన కార్యములకు ఇచ్చివేశాడు. స్త్రీ ధర్మమును వాళ్ళు తప్పి, పురుష ధర్మమును వాళ్ళు తప్పి
దేవుడు ఎలాగైతే స్త్రీ పురుషులను ఒక జతగా ఉండాలని తయారు చేస్తాడో, అది కాకుండా స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ భయంకరమైన పాపమునకు పూలుకుంటున్నారే అని అక్కడ రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కనిపిస్తున్నట్టుగా అమెరికా దేశము ఈరోజు బాగా బాగా భయంకరంగా సతమతమవుతున్న ప్రాబ్లం ఏంటిదంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం బెంగపడుతున్నారు. ఎలాంటి దారుణమైన పరిస్థితి వచ్చేసిందంటే, స్కూల్లో వెళ్ళి మీ టీచర్స్కి వెళ్ళి టీచర్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని నేర్పిస్తున్నారంటే, నువ్వు మీ తల్లి గర్భంలో నుండి పుట్టటము పురులింగంగా పుట్టావేమో, స్త్రీలింగంగా పుట్టావేమో, కానీ నీకు స్త్రీగా ఉండడం ఇష్టం లేకపోతే, నువ్వు ఒక గర్ల్గా అమ్మాయిలాగా ఉండడం ఇష్టం లేకపోతే మన గవర్నమెంట్ సహాయం చేస్తుంది, నువ్వు డిసైడ్ చేసుకో, నీకు సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేపించేస్తాము. దాన్ని ఆపడానికి వాళ్ళ తల్లిదండ్రులు ప్రయత్నిస్తే తల్లిదండ్రులనే జైల్లో వేస్తున్నారు. ఇది భయంకరంగా బిడెన్ గవర్నమెంట్ ఉన్నంత కాలము, ఆ 5 సంవత్సరాలు భయంకరంగా, ఎంత భయంకరంగా అంటే ఈ సెక్స్ చేంజ్ చేసుకున్న ఆపరేషన్ చేసుకున్న తేడాగాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ వేషంలో వేసుకొని ఆడవాళ్ళ బాత్రూంలలో వెళ్ళి ఆడవాళ్ళను మానభంగం చేసిన కేసులు కూడా వచ్చాయి. మీరు ఆడవాళ్ళు కాదు కదా, మీరు ఆడవాళ్ళుగా ఉంటున్న మగవాళ్ళలాగా చేంజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళ మీద పడి మానభంగం చేయడం ఏంటిది అని అంటే, వాళ్ళలో ఉంటున్న ఆ యొక్క నేచర్ అంటామో, లేకపోతే ఆ సహజ సిద్ధమైన కోరిక వాళ్ళు కేవలం వేరే వాళ్ళ ద్వారా ప్రేరేపితమై వాళ్ళు బయట అవయవాలు మార్చుకోగలిగారే కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం మార్చుకోలేదు. ఇలాంటి భయంకరమైన పాపాలు, భయంకరమైన ప్రాబ్లమ్స్ అమెరికా గత 5, 6, 7, 10 సంవత్సరాల నుండి బాధపడుతుంది. అయితే ఈ చార్లీ కర్క్ అనేట ఆయన ప్రతి స్కూల్కి వెళ్ళి, ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి, ఇది తప్పయ్యా, దేవుడు మనల్ని స్త్రీగాను పురుషునిగాను, అక్కడ ఇంకొక రోగం కూడా ఉంది, నేను స్త్రీ కాదు పురుషుడు కాదు, నాకు అసలు లింగం వర్తించదు, నేను బైనరీ, వాళ్ళని ఏమంటారు బైనరీ, నన్ను స్త్రీగా గుర్తించొద్దు, నన్ను నాన్ బైనరీ అంటారంట. సో అలా భయంకరంగా నేను మొన్నటి రోజు అమెరికాకి వెళ్ళాము, మేము ముగ్గురం ఒకళ్ళు ఇంట్లో ఉన్నాము. ఆ సిస్టర్ చాలా మంచి భక్తిపరురాలు, కానీ ఆమె ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసేది ఏంటంటే, వినయ్ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, 5 అమ్మాయిలు ఉన్నారు, 5 కూడా నాన్ బైనరీ అయిపోయారు, నేను వాళ్ళని ఎంత ప్రభువులోకి నడిపించడానికి ప్రయత్నిస్తున్నా, వాళ్ళు చదువుకునే స్కూలు గవర్నమెంట్ వాళ్ళని ఇంకో రీతిగా నడిపించుకుంటూ వాళ్ళు ఇప్పుడు నా మాట వినకుండా 5 మేజర్లు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి భయంకరమైన జీవితంలో జీవిస్తున్నారు, వాళ్ళు ఎలాగైనా మారాలి, వాళ్ళు ఎలాగైనా దేవునిలోకి రావాలని చెప్పి ప్రతిరోజు ఆమె ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు, అలాంటి భయంకరమైన స్థితి మన దేశానికి ఇంకా రాకపోగా ఉంటుందా అంటే తప్పకుండా. సో ఇంత పెద్ద ప్రాబ్లంని అడ్రస్ చేస్తూ ఈ చార్లీ కర్క్ అనేట ఆయన గత 5 సంవత్సరాలుగా ఈరోజు ఒక కాలేజ్, ఇంకో కాలేజ్ అట్లా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్కి వెళ్తూ వాళ్ళకు ఒక అవేర్నెస్ చేస్తూ ఉంటే కొన్ని 100,000 మంది 3,000 మంది ఉన్నారని అంచనా. యూటా అనే ఒక స్టేట్లో 3,000 మంది మధ్యలో ఇస్తూ ఉంటే దాదాపు మన నర్సింగ్ స్కూల్ బిల్డింగ్ ఎంత దూరం ఉందో అంత దూరం నుండి ఒక ఆయన బుల్లెట్ కొడితే ఇక్కడ తగిలి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోవడం గ్రేట్ కాదు, ఆయన చనిపోయిన తర్వాత ఆ విత్తనము పడి ఆ రక్తము ఆ యొక్క గడ్డ మీద తడిసి ఈరోజు కొన్ని లక్షల మంది లేచారు. హల్లెలూయా. దేనికి? దేవుని కోసం నిలబడతాము. చార్లీ కర్క్ ఏ ఉద్దేశంతోనైతే ఆయన స్థాపించిన ఆర్గనైజేషన్ పేరు టర్నింగ్ పాయింట్ USA. టర్నింగ్ పాయింట్ అంటే ఏంటిది? ఇప్పటి నుంచి మారాలి, మన దేశపు యొక్క డైరెక్షన్ మారాలి అనే ఉద్దేశంతో ఆయన స్థాపించిన ఆర్గనైజేషన్ పేరు టర్నింగ్ పాయింట్ USA. ఇప్పుడు వాళ్ళ భార్య, ఇంకా దరిద్రం ఏందో తెలుసా, వాళ్ళ భార్య చిన్న 2 పిల్లలు అక్కడనే ఉన్నారు ఈయన బుల్లెట్తో చంపినప్పుడు.
ఆ పెద్దదానికి ఆమెకు 3 సంవత్సరాలు, కొడుకుకి 1 సంవత్సరము. ఆ 3 సంవత్సరాల కూతురు చూస్తూ ఉండగా వాళ్ళ నాన్నకి ఇక్కడ వచ్చి బుల్లెట్ తగిలింది. ఆమె మర్చిపోలేనంత చిన్నపిల్ల కాదు, అర్థం చేసుకునేంత పెద్దది కాదు. కానీ వాళ్ళ నాన్న చనిపోయాడని మాత్రము ఆ బిడ్డకు తెలుసు. ఏదో మీకు సింపతి కలగాలని నేను ఈ విషయాన్ని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడట్లేను. ఆ రక్తము చిందించిన తర్వాత, ఆ విత్తనము పడిన తర్వాత అనేకులు లేశారు. గ్రహం స్టెయిన్స్, బీహార్ కాదు, ఒడిస్సాలో అసలు సువార్త అందజేయనటువంటి, ఈరోజు చాలామంది సువార్థికులు ఇది జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది పాస్టర్లు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త రక్షణ సభలు ఎక్కడ పెట్టాలో తెలుసా? మన చర్చిలో కాదు, ఆల్రెడీ దేవుని వాక్యం వింటున్న వాళ్ళ దగ్గర కాదు, మారుమూల ప్రాంతాలలో ఎక్కడైతే సువార్త లేదో అక్కడ పోయి సువార్త సభలు పెట్టాలి. అలా ఎవ్వరు దర్శించని స్థితిలో వెళ్ళి ఆ ప్లేస్లో వెళ్ళి తనను తన 2 కుమారులను పడుకుంటున్నప్పుడు సజీవ దహనం చేసిన తర్వాత ఈరోజు ఒడిస్సా రాష్ట్రం అంతా కూడా దేవుని సువార్తతో వెదజల్లబడింది. అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. సువార్త కోసము ప్రాణాలు పెట్టి చాలామంది వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా, ఇదిగో ప్రవీణ్ పగడాల, ఆయనను కూడా చంపేశారు. అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇక్కడ పౌలు అదే మాట అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కదా మనం ఉన్నది. నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగునట్లు, ఓకేనా, ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. పౌలు అంటున్నాడు, ఓ ఫిలిపియో సంగమా, నాకు ఏమేమైతే కష్టాలైతే వస్తున్నాయో, నాకు ఏమేమైతే శ్రమలు వస్తున్నాయో, ఇవన్నీ కూడా దేవుని సువార్త అందరికీ వెదజల్లడానికే, కానీ దీని ద్వారా నాకేదో పేరు రావాలనో ప్రత్యేకత రావాలనో కాదు. ఆయన మహిమపరచబడాలి, ఆయన సువార్త వెదజల్లబడాలి. నేను వేసుకుంటూ వెళ్తాను విత్తనాలు, ఆ విత్తనాలు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది ఈరోజు మనము చూస్తున్నాము. అసలు చెప్పాలా, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము, దేవా నిశ్చితమైతే నెక్స్ట్ ఇయర్ ఇదిగో క్రైస్తవులకు అనుకూలమైన గవర్నమెంట్ రావాలి, బీజేపీ గవర్నమెంట్ రాకూడదు అన్నట్టుగా చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారే, కానీ అక్కడ ఆ సీట్లో ఆయనను కూర్చోపెట్టిందే దేవుడు, ఒత్తిడికి గురి చేసిందే దేవుడు, ఫరో రాజుని ఆ సీట్లో కూర్చోబెట్టిందే దేవుడు. అది మనం మర్చిపోతూ ఉంటాం. సో ఎందుకు శ్రమలు, కష్టాలు, నష్టాలు మన జీవితంలో వస్తాయంటే సువార్త వెదజల్లబడడానికి. దాంట్లో కొన్నిసార్లు నీ రక్తం కారొచ్చు, నీకు అవమానం పొందొచ్చు, ఏమో ప్రాణం కూడా పోవచ్చేమో. కానీ సువార్త ప్రకటించబడితే ఒక్క విత్తనము అది ఎలాగైతే భూమిలో పడినప్పుడు అదొక పెద్ద వృక్షమై ఎన్నో ఫలాలు వచ్చి ఆ ఫలాల నుండి ఎన్నో విత్తనాలు ఇంకా ఎలాగైతే వస్తాయో అలా శ్రమలు మనకు ఒక అవకాశం కలుగజేస్తాయి. ఇది 3వది. 4వది, ఇప్పటి వరకు 3 చెప్పాను. మొదటిది శ్రమలు ఎందుకు వస్తాయి? మనలను బలపరచడానికి. 2వది ప్రాధాన్యత ఇవ్వడానికి. 3వది సువార్త ప్రకటింపబడడానికి, ఆయనకు మహిమపరచడానికి. 4వది ఆయన కృప చూపించడానికి, ఆయన కృప చూపించడానికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాను, చూడండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలైన ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూడండి, మనము చాలాసార్లు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాము, అయ్యా కష్టాలు వచ్చాయి కాపాడు. ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తామంటే, బాగా ఇది నేను చాలాసార్లు విన్న ఎగ్జాంపుల్, కానీ క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల వికెట్స్ ఉంటాయి కదా, మనము శ్రమలు తీసేయమని ప్రార్థన చేస్తే క్రికెట్ ఆడేటప్పుడు వికెట్లు తీసేయమన్నట్టు, ఓకేనా? క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల వికెట్లు తీసేయమన్నట్టు. మీకు క్రికెట్ అందరికీ కూడా తెలుసు,
వెనకాల వికెట్లు లేకపోతే అసలు క్రికెట్ కౌంట్ అవుతుందా? కౌంట్ కాదు. ఎందుకు అనంటే నువ్వు ఆ వికెట్లు ఉండాలి, ఆ వికెట్ ముందు నువ్వు బ్యాటింగ్ ఆడాలి, ఆ బౌలింగ్ చేసే వ్యక్తి నిన్ను అధిగమించి వికెట్లను కొట్టడానికే ట్రై చేస్తాడు. సో వికెట్తోని ఆడితే అది ఎక్కువ బెనిఫిషనా? వికెట్స్ లేకుండా ఆడితే కౌంట్ ఎక్కువ అవుతుందా? వికెట్స్ ఉండాలా. బౌలింగ్ కోచెస్ కూడా, బౌలింగ్ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మామూలుగా ఎన్ని వికెట్స్ ఉంటాయి? 3 ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే పెడతారు. ఒకటే పెట్టి సచిన్ టెండూల్కర్ ఒకరోజు ఇది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన ఇంటర్వ్యూలో, నేను చిన్నగా ఉన్నప్పుడు మా కోచ్ వికెట్ మీద ₹1 నాణెం పెట్టేవాడట. వికెట్ మీద ₹1 నాణెం పెట్టేసి ఒక 10-20 మంది బౌలర్లు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆయనకి బౌలింగ్ చేసేవారట. ఎవరైతే ఆ బౌలర్లు సచిన్ టెండూల్కర్ని అవుట్ చేసి ఆ వికెట్కి తగిలిస్తే అప్పుడు సచిన్ టెండూల్కర్ అవుట్ అయినట్టు. కానీ ఒకవేళ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, లేకపోతే వాళ్ళకి ఎంతగైతే సమయం కేటాయించబడిందో ఆ టైం అంతా కూడా ఈయన నాట్అవుట్గా ఉంటే ఆ ₹1 ఈయనకి ఇచ్చేసేవాడట వాళ్ళ బౌలింగ్ కోచ్. అలా సచిన్ దగ్గర ఒక 10-20 నాణాలు ఉన్నాయంట. ₹1 నాణాలే, కానీ అవుట్ కాకుండా రోజంతా ఆడినందుకు అదొక నిదర్శనం. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే దేర్ షుడ్ బీ డిఫికల్టీస్, దేర్ షుడ్ బీ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. శ్రమలు, శోధనలు మన జీవితంలో ఉండాలి. కానీ కృప నొప్పిని తొలగించకపోవచ్చు. దేవుడు కృపామయుడు, ఆయన మనకు కృపను దయచేస్తాడు. హీ గివ్స్ అస్ గ్రేస్. కానీ ఆ కృప నొప్పిని భరించడంలో మన చేయి పట్టుకొని నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఫస్ట్ బోధ చేస్తాడు. దాని తర్వాత 5,000 మందికి ఆహారం పెడతాడు పురుషులకు. దాని తర్వాత ప్రజలను వాళ్ళ యొక్క శిష్యులని ముందుగానే దోణి ఎక్కి పంపించేయమంటాడు. పంపించినప్పుడు దోణి 2-3 సార్లు ఎక్కినట్టుగా మనం బైబిల్లో చూస్తాము. ఎక్కిన ప్రతిసారి ఏమవుతుందంటే ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడల్లా దేవుడు ఇచ్చే మాట ఏంటో తెలుసా? నేనున్నా కదా, ఆ తుఫాన్లో కూడా నీ ఓడలో, నీ బోట్లో, నీ దోణిలో నేనున్నాను కదా. నీకు తుఫానును తొలగించడం నాకు పెద్ద సమస్య కాదు, కానీ ఆ తుఫానులో, ఆ సమస్యలలో నేను నీతోని ఉన్నాననే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆదరణ, అదే కృప. ఇక్కడ పౌలు అదే మాట అంటున్నాడు. కనికరము చూపు తండ్రి, 4వ వచనంలో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు వాళ్ళకు శక్తి కలుగజేస్తుంది. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. శ్రమలు లేకుండా ఒంటరిగా ఉండడం బెటరా? శ్రమలు వస్తూ నువ్వు కష్టపడుతూ, కానీ ఆ కష్టాల్లో కూడా దేవుడు నీ చేయి పట్టుకొని ఉండడం బెటరా? ఏది బెటర్? నా పాయింట్ మీకు అర్థం కానట్టుంది, మళ్ళీ అడుగుతాను. నాకు శ్రమలు వద్దు దేవా. నీకు గుర్తుపెట్టుకోవాలి, శ్రమ ఉంటేనే దేవుడు నీ దగ్గర ఉంటాడు. శ్రమ ఉంటేనే దేవుడు నీ దగ్గర ఉంటాడు. నీకు శ్రమ రాలేదనుకో, కష్టం రాలేదనుకో, శోధన రాలేదనుకో, నీకు దేవునితో అవసరం ఉండదు. సో తప్పకుండా శ్రమ మనకు రావాలి, శోధన మనకు రావాలి. త్వరగా ముందుకు వెళ్ళిపోదాము. 5వ పాయింట్, ఎందుకు మనకు శ్రమలు రావాలి అంటే మనలను గర్వము నుండి తప్పించడానికి, అంటే మనలను వినయముగా ఉంచడానికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చింపు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. పౌలు అంటున్నాడు, కొంతమంది చరిత్రకారులు, లేకపోతే థియాలజీ చదివిన వాళ్ళు, లేకపోతే కొంతమంది బైబిల్ టీచర్స్ ఏమంటారంటే, పౌలుకు ఒక్క రోగం కాదు 4-5 రోగాలు ఉండుంటాయి అని అంటారు.
ఒకటి, ఆయనకి కళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండవచ్చు, గుడ్డివాడై ఉండవచ్చు. మరి ముఖ్యంగా దమస్కు మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క గొప్ప ఆ వెలుగు అతని కళ్ళను డ్యామేజ్ చేసింది. సో అతను గుడ్డివాడు, మొత్తం గుడ్డివాడు కాకుండా పార్షల్గా గుడ్డివాడు అయి ఉండవచ్చు. అందుకే ఆయన పత్రికలు ఏది కూడా ఆయన చేతులతో రాయలే, లాస్ట్కి సైన్ ఒకటే పెడతాడు. అందుకనే చాలా పత్రికల్లో లాస్ట్కి నేను నా స్వహస్తాలతో ఏం రాస్తున్నా, ఈ సైన్ పెడుతున్నా. రాజు బాగున్నావా, జనార్దన్ బాగున్నావా, అనుష బాగున్నావా అని వాళ్ళని వీళ్ళని కొంతమంది పలకరించి వాళ్ళ పేర్లు రాస్తాడు చూడండి. ఆ ముక్క మాత్రమే పౌలు రాస్తాడు. మిగతాదంతా కూడా తనకు మరి పరిచారం చేయడానికి ఎవరైనా అసిస్టెంట్ ఉన్నా, ఎవరైనా శిష్యులున్నా, ఈయన డిక్టేట్ చేస్తుంటే వాళ్ళు రాసి ఉంటారు. సో ఆయనకి కంటి ప్రాబ్లం ఉండొచ్చని కొంతమంది అంటారు. దొడ్డ కాళ్ళు ఉండి ఉండవచ్చని, ఎందుకంటే ఎక్కువగా ప్రయాణించలేడు, నడవలేడు. ఇంకేదో రోగం ఉండొచ్చని కొన్ని ఊహలు, అంచనాలు ఉన్నాయి. కానీ ఏదైతే ఏమి, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు తనను చూడండి, పౌలు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. పౌలు ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపరచబడ్డాయి. అంతవరకు ఎందుకు? పౌలు ఇలా వెళ్తూ ఉంటే సూర్యుని యొక్క రశ్మి ఆయన మీద పడినప్పుడు ఇటు సైడ్ ఏం పడుతుంది? నీడ. ఆ నీడను ముట్టుకొని కూడా స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కాపీ కొట్టడానికి కుకట్పల్లిలో ఒక పాస్టర్ కూడా ట్రై చేశాడు. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, దేవా ఇంతమంది స్వస్థపరచబడుతున్నారు, ఆయన చెంగు తలిగినప్పుడు, ఆయన నీడ ముట్టుకుంటున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, మళ్ళీ నా కోసం ఉన్న మా చుట్టాల్లో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను, రాధికా చౌరస్తాలో ఆయన స్కిన్ స్పెషలిస్ట్. ఆయన అడ్వర్టైజ్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, మీకు ఎవరికైనా బట్టతలు ఉంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రండి, మీకు మంచిగా హెయిర్ గ్రో చేస్తానంటున్నాడు. విడ్డూరమైన విషయం ఏంటంటే ఆయనకే బట్టతలు ఉంది. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా పోతారా? ఫస్ట్ నీది నువ్వు మొలిపించుకొని నాకు మొలిపించయ్యా అంటారు ఎవరైనా. రాధికా చౌరస్తాలోనే ఉన్నాడు ఒక స్కిన్ స్పెషలిస్ట్, మాకు బాగా తెలిసిన ఆయన. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఫస్ట్ అది మన మీద అప్లై చేసుకొని మనం నలుగురికి చెప్తే బాగుంటుంది అని. మేబీ పౌలు కూడా అదే డౌట్ రావచ్చు. దేవా ఇంతమందిని స్వస్థపరుస్తున్నాను, అఫ్కోర్స్ నీ కృప వల్లనే ఇంతమంది బాగుపడుతున్నారు, దయాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నాకు ఇది తీయవా అని అంటే పౌలు దానికి ఆన్సర్ ఏమంటున్నాడు? నన్ను నేను హెచ్చింపకుండునట్లు. ఎందుకంటే నా కోసం నేను ప్రార్థన చేసేసాను అనుకోండి, నాకు దేవునితో అవసరం పడదు. ఓకేనా? అప్పుడు నేను దేవుని స్థానానికి తీసుకుంటానేమో, నాకు ఆ గర్వం వచ్చేస్తుందేమో. బైబిల్లో ఇంకో చోట దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? దావీదా కాదు, సొలొమోను ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? దేవా నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు, ఎక్కువ ఇచ్చేసావనుకో నాకు కళ్ళు నెత్తికెక్కుతాయి, అప్పుడు దేవుడు ఎవడు అని అంటాను, అది చెడ్డ విషయమే. ఒకవేళ తక్కువ ఇచ్చావనుకో నేను వెళ్ళి దొంగతనం చేయాల్సి వస్తుంది, అప్పుడు నీ నామానికి అపకీర్తి వస్తుంది, అది కూడా చెడ్డ విషయమే. సో నాకు ఎక్కువ ఇయ్యకు, నాకు తక్కువ ఇయ్యకు, నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు. సో మనలను మన పొజిషన్లో ఉంచడానికి, మనల్ని హంబుల్గా ఉంచడానికి దేవుడు శ్రమలను మన జీవితాల్లో అలౌ చేస్తాడు. ఆరోది ఇప్పటివరకు 5 చెప్పాను. బలపరచుటకు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటకు, సువార్త కొరకు, కృప కొరకు, తర్వాత మనలను వినయముగా తగ్గింపు మనకు కలగజేయడానికి శ్రమలు మన జీవితంలో వస్తాయి. 6వది క్రమశిక్షణ. చెప్పండి. కొంచెం పెద్ద వాక్య భాగమే, కానీ నేను తొందరగా చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాను. చూడండి అందరూ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుండి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించుచు ఆయన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించునని హెచ్చరికను మర్చితే శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుని కుమారులను మిమ్ముగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు
పొందని ఎడల దుర్బిజులే కానీ కుమారులైతే కారు. సో ఇక్కడ 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, కుమారులారా అని మిమ్మల్ని పిలవాలనుకో మీకు ఒక దెబ్బ పడాలి. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ప్రతి ఒక్కరం పిల్లలమే. మీ తల్లిదండ్రుల చేత ఒక్క దెబ్బ కూడా తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. గుడ్. మనం తినాలా. ఒకవేళ తల్లిదండ్రులారా ఎవరైనా మీరు నా బిడ్డ నా కొడుకు అలాంటోడు కాదండి, అసలు నేను ఒక్క మాట కూడా అనే అవకాశం ఇవ్వలేదు అంటే తొందరలోనే ఉంది. ఇవాళ కావాలంటే ఇంటికి పోయి ఒక దెబ్బ వేసేసేయండి, దాన్ని రిజర్వ్లో పెట్టేసేయండి అంతే, తత్కాల్లాగా. ఎప్పుడైనా తర్వాత పనికొస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ విషయము, తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. ఆ శిక్ష కేవలము క్రమబద్ధీకరణ కొరకు, క్రమశిక్షణ కొరకు. దేవుడు రివెంజ్ కోసం ఎప్పుడు కూడా మనల్ని శిక్షించడు. దేవుడు కేవలం మనల్ని సరిచేయడానికి మనకు క్రమశిక్షణ దయచేస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 ఉదాహరణలు ఉన్నాయి. మొట్టమొదటిది దావీదు భక్తుడు. దావీదు బత్షెబాతో పాపము చేసిన తర్వాత, తన కుమారుడు పుట్టిన తర్వాత 7 రోజుల తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన బ్రతికున్నంత కాలము, ఆ 7 రోజులు ఎప్పుడైతే చావు బ్రతుకుల మధ్య రోగంతో కొట్టుబిట్టాడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాడు. అయ్యా అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దిస్తాడో వెంటనే పశ్చాత్తాపడతాడు, దేవుని సన్నిధిలో ఏడుస్తాడు, 51వ కీర్తన రాస్తాడు. అదంతా అయిపోయిన తర్వాత బత్షెబా కుమారుని కన్న తర్వాత కూడా 7 రోజులు ఆ యొక్క కొడుకు కోసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాడు. కానీ చివరికి ఆ కొడుకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు అంటాడు, దేవా నేను ఇప్పుడైతే ఏడవను. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? పనోళ్ళు వెళ్ళి దావీదును ఓదార్చడానికి భయపడ్డారట. రాజుని ఓదార్చడానికి కొంచెం అన్నం పెట్టాలంటే ఇంకా ఎంత భయపడుతున్నాడో, ఎంత ఏడుస్తున్నాడో. ఎందుకంటే రోగంతో ఉన్నప్పుడే ఇంత బాధపడితే చనిపోయాడని తెలిస్తే ఇంకా ఎంత ఏడుస్తాడో అనుకొని భయపడ్డారంట పనోవాళ్ళు. కానీ చనిపోయిన తర్వాత, దేవా ఇప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు, అతన్ని కావాలంటే నేను పరలోకంలో అతన్ని కలుసుకుంటానేమో అని చెప్పేసి ఆయన లేచి స్నానం చేసుకొని అన్నం తిని దేవుని యందు పశ్చాత్తాపడి ఆయన ఒక క్షమాపణ అడిగినట్టుగా మనం చూస్తాము. సో ఇక్కడ దావీదుకు క్రమశిక్షణ దొరికింది, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. రెండవది సంసోనుకు కూడా ఆడవాళ్ళ వీక్నెస్ ఉండింది. ఆడవాళ్ళ వీక్నెస్ ఉన్నప్పుడు దేవుడు అతన్ని రెస్టోర్ చేస్తాడు. రెస్టోర్ చేసినప్పుడు అంటే పునరుద్ధీకరణ చేసిన తర్వాత ఆయన అడిగేది ఏంటో తెలుసా? దేవా నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ మనలను పునరుద్ధీకరణ చేస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైతే మనలను దేవుడు క్రమశిక్షణాబద్ధంగా లేకపోతే డిసిప్లిన్ కోసం మనలను శ్రమల గుండా వెళ్ళినప్పుడు నువ్వు న్యాయం కోసం అడగొద్దు, క్షమాపణ కోసమే అడగాల. న్యాయం కోసం అస్సలు కూడా అడగకూడదు. ఎందుకంటే దేవుడు చేసే మనం చాలాసార్లు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జి ఏం చేశాడంటే 10 మంది భయంకరమైన క్రిమినల్ వచ్చారు, వాళ్ళు నరహంతకులు. అయితే ఈయన ర్యాండమ్గా ఏం చేశాడో తెలుసా? 5గురికి ఉరిశిక్ష వేసి 5గురికి ప్రాణభిక్ష పెట్టాడు. ఏముంటుంది సీన్ ఇప్పుడు చెప్పండి? మీరు ఆ 10 మందిలో ఉన్నారనుకోండి, ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళేమో నన్ను క్షమించాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉండొచ్చు. ఎవరికైతే ఉరికంబం ఎక్కుతున్నారో వాళ్ళు ఏమంటారు చెప్పండి, మీరు గెస్ చేసి చెప్పాలి. నా క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటా. 10 మంది క్రిమినల్ ఉన్నారు, నరహంతకులు. జడ్జ్ ఏం చేస్తాడంటే 10 మందికి కాకుండా ఒక 5 మందికి ర్యాండమ్గా కారణం లేకుండా 5 మందికి మాత్రమే ఉరికంబం వేసి 5గురికి మాత్రం ప్రాణభిక్ష పెట్టాడు. ఇప్పుడు ఈ 5గురు ఏమంటారో చెప్పండి. వాళ్ళకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? అయ్యా
10 మంది ఉరికంబం ఎక్కవలసిన వాళ్ళలో 5గురికి మాత్రమే ఉరికంబం ఎక్కుతున్నారు, 5గురు తప్పించబడ్డారు. ఇప్పుడు ఈ 5గురు ఉరికంబం ఎక్కే వాళ్ళకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? నేను క్వశ్చన్ అడగను ఇప్పటి నుంచి, ఎందుకంటే మీకు అర్థం కాదు, మీరేం పలకట్లేరు. ఎందుకంటే నేను ఇట్లంటానని ఇట్లంటానని, అంతే కదా. న్యాయమే జరిగింది, కరెక్ట్. వాళ్ళు ప్రిజన్కి వెళ్ళడానికి వచ్చారు, వాళ్ళు శిక్షకి వెళ్ళడానికి వచ్చారు, వాళ్ళకు శిక్షే పడింది. అయితే ఈ 5గురు ఉన్నారే, ఎందుకు అనంటే అది ఆయన ఇష్టం. ఎవరిష్టం? జడ్జి యొక్క ఇష్టం. కానీ కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తాము, వదిలితే 10 మందిని వదలాలి, 10 మందిని వదలకుండా 5గురిని వదిలేసి 5గురిని మాత్రమే ఉరికంబం ఎక్కిస్తే ఇది అన్యాయం సార్, ఇది అంబేద్కరిజం కాదు, అన్యాయం సార్ అని అన్నట్లయితే లేదు 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 లేదు, అన్యాయం గురించి మనకు అక్కడ మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నరహంతకుడివి నువ్వు, నీకు ఆల్రెడీ క్రమశిక్షణబద్ధంగా నీకు ఆ యొక్క పనిష్మెంట్ వచ్చింది, నీకు పడాల్సింది పడింది. కాకపోతే ఈ 5గురికి మాత్రము క్షమాపణ ఇవ్వబడింది, వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టబడింది. అందుకే దాన్ని ప్రాణ భిక్ష అంటారు, ఎందుకంటే దే ఆర్ నాట్ వర్త్ ఇట్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉంటున్న మనుషులందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టబడింది. ఒక్కడు మాత్రమే ఉరికంబం ఎక్కాడు, అది సిలువ అనే ఉరికంబం ఎక్కాడు, యేసుక్రీస్తు ప్రభు. అందుకనే అన్యాయము జరిగింది అని మనం ఎప్పుడు కూడా తలంచకూడదు. మనకు ఒకవేళ అన్యాయం జరగాలకుంటే, న్యాయం జరగాలంటే మనమందరం నరకంలో ఉండాలి ఈ టైం కల్లా. కానీ దేవుడు మనల్ని అక్కడి నుంచి తప్పించి ఇదిగో ఈ లైఫ్ ఇచ్చాడు. చివరిది ఇంకా 2 ఉన్నాయి. ఎందుకు శ్రమలు శోధనలు వస్తాయి అంటే దేవుని యొక్క శక్తిని ప్రదర్శించడానికి. శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని యొక్క శక్తిని ప్రదర్శించడానికి. త్వరగా చెప్పేస్తాను. ఒక గూడ్స్ ట్రైను, మనము రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్నాము, ఒక గూడ్స్ ట్రైను వెళ్ళడానికి ఎంత టైం పట్టవచ్చు? రఫ్గా 5 నిమిషాలైనా పడుతుంది. 1 కిలోమీటర్ ఉంటుంది ఆ గూడ్స్ ట్రైన్, కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. ట్రైన్ ఎక్కిన వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళడానికి 5 నిమిషాలు పడితే 30 లక్షల మంది ఒక ట్రైన్ క్రాసింగ్ దాటాలి అంటే ఎంత టైం పట్టవచ్చు? ఆలోచించండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు మనకందరికీ పిక్చర్ ఏమొస్తుందంటే, ఇగో ఈ గోడ నుండి ఈ గోడ వరకు నీళ్ళని ఇట్లా లేపాడు అనుకుంటున్నారు. కాదండి, కాదు. ఎందుకంటే మనం ఎక్కడో ఫోటో చూసో, ఏదో కార్టూన్ మూవీ చూసో, ఏదో సినిమాలో చూసో వీళ్ళు నడుచుకుంటూ పోతే ఇటు సైడ్ కూడా, లేకపోతే మనం అందరం గోషన్కి వెళ్ళాం, గుర్తుందా? గోషన్లో కూడా వాడు ఏం పెడతాడంటే చాలా ఇరుకైన మార్గం పెట్టి నీళ్లు ఇటులేసాయి అంటాడు. కానీ ఒక్క రాత్రిలో 30 లక్షల మంది, ఒక్క రాత్రిలో 30 లక్షల మంది దాటగలిగారంటే అది ఎంత వెడల్పుగా ఓపెన్ అయి ఉండాలి? ఆలోచించండి. 30 లక్షల మంది పరిగెత్తుకుంటూ దాటాలన్నా కూడా ఒక రోజు కంటే ఎక్కువ పడుతుంది. అంతవరకు ఎందుకండి? స్కూల్లో అసెంబ్లీ అవుతుంది కదా, స్కూల్లో అసెంబ్లీ అయినప్పుడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత సింగిల్ లైన్లో ఒక్కొక్క క్లాస్ వెళ్ళమంటారు. అక్కడ ఉంటున్న 300 మంది సింగిల్ లైన్లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 10-15 నిమిషాలు పడుతుంది ఈజీగా. 30 లక్షల మంది వెళ్ళాలంటే ఆలోచించండి. తర్వాత వాళ్ళకి తిండి, వాళ్ళకి నీరు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఎండ నుండి కాపాడడము, రాత్రి చీకటి నుండి కాపాడడము. ఎందుకు శ్రమలు శోధనలు మన జీవితంలో వస్తాయంటే 7వ పాయింట్, దేవుని యొక్క శక్తిని ప్రదర్శించడానికి, దేవుని యొక్క ఆయన శక్తిని ఇతరులకు చూపడానికి. అందుకే కదా వీళ్ళు అంతా వెళ్ళిపోయిన తర్వాత యెరికో పట్టణంలో యెహోషువ వేగుల వారిని పంపినప్పుడు రాహాబు దగ్గరికి వెళ్తారు. రాహాబు ఏమంటుంది చెప్పండి? మీ దేవుని సంగతి ఏందో మాకు ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది, మీ యెహోవా దేవుడు ఎంత శక్తివంతుడో నాకు ఆల్రెడీ తెలుసు, మిమ్మల్ని ఒక్కటే రాత్రిలో ఎర్ర సముద్రాన్ని దాటించాడంట కదా, మిమ్మల్ని 30 సంవత్సరాల వరకు 40 సంవత్సరాలకు మీకు తిండి పెట్టి పోషించాడంట కదా, నీళ్ళిచ్చి పోషించాడట కదా,
బట్టలు చినగకుండా, చెప్పులు అరగకుండా మిమ్మల్ని ఏసీలో నడిపించాడట కదా. అంత గొప్ప దేవుడు. ఆయన ప్రజలు ఈరోజు మా యొక్క సిటీ మీదకి దండెత్తడానికి వస్తే మాకు బతకడానికి ఛాన్సు లేదు. కాబట్టి నా కుటుంబాన్ని నువ్వు దయచేసి కాపాడు అని చెప్పి ఒక అగ్రిమెంట్ అక్కడ చేసుకుంటుంది. దేవుని శక్తిని ప్రదర్శించడానికి కొన్నిసార్లు శ్రమలు, శోధనలు మన జీవితంలో వస్తాయి. చివరిది ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమలలో పడిన ఎడల క్రీస్తుతోని వారసులము. 18వ వచనం చదువుతాను, వీలైతే మీరందరూ కూడా నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. లేచి నిలబడదామా ఒకసారి. చివరి కారణము శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయో తెలుసా? నాతో పాటు చెప్పండి. బెంగ. బెంగ. బెంగ అంటే ఏంటి? భయమా? కాదు. తెలంగాణ భాషలో అయితే బెంగ అంటారు అనుకుంటా. బెంగ పెట్టుకున్నాను, మా అమ్మ నాన్నల మీద నేను బెంగ పెట్టుకున్నాను అంటే ఏంటి? బాధనేనా? హోమ్ సిక్. ఇంగ్లీష్లో చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో అంటే హోమ్ సిక్. బెస్ట్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలామంది ఇక్కడ ఉన్నారు. మా నర్సింగ్ స్కూల్ అమ్మాయిలు పొద్దున ఎన్ని గంటలకు లేస్తారమ్మా? 5కి లేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? డివోషన్. ఇష్టం ఉన్నా లేకున్నా సగం కళ్ళు తెరుచుకొని దేవుని నిద్రలో స్తుతించుడి ఎల్లప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? వార్మప్. తర్వాత మీ ఫ్రెషప్, తర్వాత ఫుడ్. 8 గంటలకా మీ క్లాసెస్ స్టార్ట్? 9 గంటలకా? 9 o'clockకి క్లాసెస్ స్టార్ట్. స్టడీ అవర్ ఉంటుంది. దాని తర్వాత క్లాసెస్ 12, 1 వరకు జరుగుతుందా? తర్వాత అర్ధగంట లేకపోతే గంట సేపు లంచ్. దాని తర్వాత మళ్ళీ తర్వాత 4 గంటలకి మీ స్కూల్ అయిపోతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు టీ బ్రేక్. దాని తర్వాత మాన్యువల్ వర్క్. దాని తర్వాత ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? మీరు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. ఎన్ని గంటలకు లేస్తారు? 9 గంటలకు లేవచ్చు. మా ఎవలిన్ నిన్న 10 గంటలకు లేచింది. ఎందుకంటే సాటర్డే హాలిడే. తర్వాత నువ్వు పొద్దున్నే ఇక్కడైతే అక్కడక్కడ ఏం చేయాలి? మీకు మాన్యువల్ వర్క్ కూడా ఉండొచ్చేమో. మీ బట్టలు మీరు ఉతుక్కోవాలి, మీ బాత్రూంలు మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకేనా? నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది ఇప్పుడు. మీకు ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు చికెన్ బిర్యానీ? లేదు. మా డైరెక్టర్ సార్ బుద్ధి పుడితే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రెషర్స్కో ఫేర్వెల్కో చికెన్ బిర్యానీ. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇన్ని కష్టాలు పడి ఎందుకు ఈ 3.5 సంవత్సరాలు ఎట్లాగో అట్లా కళ్ళు మూసుకొని నా కోర్స్ కంప్లీట్ చేసుకుంటే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది బెంగ. అర్థమవుతుందా? ఈ లోకంలో కూడా మనం కష్టాలు పడి ఎందుకు? ఈ 60 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు కష్టపడి శ్రమల గుండా వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ ఇంటికి? పరలోకానికి వెళ్తాను, మా నాన్నతో ఉంటాను. అందుకని ఇక్కడ చూడండి, మనము పిల్లలమైతే వారసులము. దేవుని పిల్లల గురించే మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరి గురించి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, అమ్మ నీ పేరేంది? ఇందు వాళ్ళ ఇంటికి వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చోగలుగుతానా? వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగలుగుతానా? లేదు. నాకు ఆ యొక్క స్వాతంత్రం లేదు. ఎందుకంటే నేను వాళ్ళ నాన్నకు కుమారుణ్ణి కాదు. మా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఫ్రిడ్జ్ మీద సాక్స్ వేయవచ్చు, ఓకేనా? బట్టలు బెడ్ మీద పడేయచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. స్నానం చేయకుండా 2-3 రోజులు ఉండొచ్చు. ఎవరు అడగరు. అడిగినా నేను అంతే. ఎందుకంటే అది నా ఇల్లు, నా తండ్రి ఉంటాడు, నా తల్లి ఉంటుంది, నా కుటుంబం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళకే ఇది బాగా అర్థమవుతుంది.
మనమందరం కూడా విశ్వాసులారా జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోక ప్రయాణము మనకు ఇష్టం లేనటువంటి ఒక హాస్టలే. ఈ లోక ప్రయాణము, ఈ జీవితము మనము కష్టపడే ఒక హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎలాగైతే రోజులు లెక్క పెట్టుకుంటూ ఇంకా ఇన్ని రోజులకు హాలిడేస్ వస్తాయి, మొన్ననే దసరా హాలిడేస్ నుంచి అందరూ వచ్చారా? అసలు అందరూ రాలేదు. మీరు ఇప్పుడు నెక్స్ట్ హాలిడేస్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఎందుకండి, మా ఎవ్లిన్ అయితే నెక్స్ట్ మేము రోజు కోసం బతుకుతాం తెలుసా. మా బతుకు ఎట్లుంటుంది, రోజు అంటే ఆమె మండే స్టార్ట్ చేసిన తర్వాత అబ్బా ఇంకెన్ని రోజులు స్కూల్ ఉంది అంటే సాటర్డే కోసం వెయిటింగ్ అనమాట. సో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా 4 రోజులు పెట్టి, అది ఆమెకి ఇన్స్పిరేషన్. సో లేచి స్నానం చేసుకొని రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ ట్యూస్డే లేచి ఏమంటుంది, ఇంకా 3 రోజులు పెట్టి, ఇంకా 2 రోజులు పెట్టి, ఈ ఒక్క రోజు వెళ్ళు, రేపు 2 రోజులు హాలిడే వస్తుంది. కష్టంగా స్కూల్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో ఉండడం నాకు ఇష్టం, ఆఫీస్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, హాస్టల్లో ఉండడం, ఇవన్నీ కూడా కష్టం. ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు కూడా, ఈ లోకంలో మనం అనుభవించే శోధనలు కూడా మనకు కష్టంగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ కూడా గుర్తు చేస్తాయి. ఇట్ విల్ మేక్ యూ హోమ్ సిక్ ఫర్ హెవెన్. ఇట్ విల్ మేక్ హోమ్ సిక్ ఫర్ హెవెన్. కాబట్టి శ్రమల, శోధనలు, కష్టాలు, నష్టాలు మన జీవితంలో వస్తున్నాయి అంటే ఇదిగో ఇన్ని కారణాలు. ఇంకా చాలా ఉండుంటాయి, కానీ ప్రస్తుతానికి నాకు ఇన్నే దొరికాయి. కానీ ఒక మాట చెప్తాను చివరిగా, గుర్తుపెట్టుకోండి, శ్రమలు దేవుడు మన జీవితాల్లో ఒక చొరవ తీసుకొని మన జీవితంలో కార్యము చేయడానికి దేవుడిచ్చే అవకాశాలు. శ్రమలు దేవుడు మన జీవితంలో చొరవ తీసుకోవడానికి, లిబర్టీ తీసుకొని హీ వాంట్స్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఒక కార్యమును జరిగించడానికి, ఆయన యొక్క వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి శ్రమలు అనేటివి అవకాశాలే. సో నెవర్ ట్రీట్ దెమ్ యాజ్ బ్యాడ్లీ. ఎప్పుడు కూడా వాటిని తప్పుగా అనుకోకూడదు. అది కేవలం మన ఎదుగుదల కోసము, మనల్ని బలపరచడానికి, దేవునికి ప్రాధాన్యతనివ్వడానికి, అలా మనకు మొత్తం 7-8 కారణాలు ఈరోజు చూసాము. కాబట్టి దేవా నాకు శ్రమలు ఇవ్వు దేవా అని ప్రార్థన చేద్దాం. ఏమని చేద్దాము? నాకు శోధనలు ఇవ్వు దేవా అని ప్రార్థన చేద్దాము. అప్పుడు మనము సంపూర్ణులుగాను, అనునాంగులుగాను, ఏ విషయములో కొదవలేని వారిగా దేవుడు మనలను తయారు చేస్తాడు. ప్రార్థన చేసుకో.